బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదని నేతలు కార్యకర్తలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తాజాగా భువనగిరిలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రుల సమక్షంలోనే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తనలాంటి వారికి గుర్తింపు లేదని పలిగొండకు చెందిన వలమాల కృష్ణ అన్నారు. కొత్తగా వచ్చిన వారికి అందలం ఎక్కిస్తున్నారని 2001 నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం చేసిన తాను ఇప్పటి వరకు వార్డు మెంబర్ కూడా కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భువనగిరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా కొందరు పనిచేయడం లేదని చెప్పినా అప్పటి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి పట్టించుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ తన గొయ్యిని తానే తవ్వుకుందని భువనగిరి వైస్ ఎంపీపీ సంజీవ్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు దళిత బంధు, గృహలక్ష్మి పథకాలు ఉల్టా అయ్యాయని విమర్శించారు. పథకాలను ప్రకటించి అమలు చేయకపోవడంతో గ్రామాల్లో పార్టీకి వ్యతిరేకంగా మారిందని ఆరోపించారు. నిజాం కాలం ఆడేసిన రోడ్లే మొన్న భూపాల్ ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారు వేయించిన రోడ్లే. మధ్యలో మీరు ఎవ్వడు చేయలే. అభివృద్ధి చూసిండ్రు ప్రజలు. భువనగిరి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూసినాడు ఏముండేనో. గత 4-5 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో మనం చూసినాం. ఓటమి అనేది సహజమైన విషయం రాజకీయాలలో, మన ప్రజాస్వామ్యం. ఒక్కోసారి అపోహ పడవచ్చు, ప్రజలలో కూడా ఒకసారి అపోహ పడవచ్చు. గెలిచిన దానికి మనం ఎంత బాధ్యతమని అనుకుంటామో ఓడిందాన్ని కూడా మనమే బాధ్యత తీసుకోవాలి. గెలుపు నాది, బాధ్యత ఓడిపి నీది అనే మాట కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా రాజకీయాల్లో. గెలవడానికి కారణం మనమే అయినప్పుడు ఓటమికి కూడా కారణం మనమే. ప్రజల్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో, ప్రజల్ని మనం వెనక తిప్పుకోవడంలో ఎక్కడో లోపం జరిగిందని భావించాలి. మన వెంట ఉన్న వాళ్ళని అనుమానించుకునక్కర్లేదు. ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది. ఏమైంది? మొన్న మా సందీప్ రెడ్డి గారు ఏమడిగినరు? రైతు బంధు ఇంకా పడలేదు, నాట్లు అయిపోయినాయి, ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు, గా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జడ్పీ చైర్మన్ గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడిగినాడు. ఆయన ఏం మాట్లాడిండు? ఇవాళ ఆయన మాటలు ఎవరన్నా హర్షిస్తారా? పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి. అంటే అహంకారం, అధికారం ఉందనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలైందంటాడు. రైతు బంధు అడిగినోడిని చెప్పుతో కొట్టమంటాడు. రైతు బంధు ఎప్పుడు వేస్తారన్న సందీప్ రెడ్డి గారిని జడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతా ఉంది. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించరు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం